రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు ఎట్టకేలకు నిన్నటి వరకు కూడా గందరగోళ పరిస్థితుల మధ్య ఎట్టకేలకు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఏలూరులో కూడా పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులందరూ కూడా చేరుకుంటున్నారు. ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఒకసారి మీరు విజువల్స్ చూడవచ్చు. అభ్యర్థులందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి తమ హాల్ టికెట్లను పరిశీలించుకొని పరీక్షా కేంద్రాలు కూడా తరలి వెళ్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడిపోతుంది. సరే, అంటే గ్రూప్ 2 నిన్నటి వరకు కూడా చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సార్, ఎటువంటి ఆందోళన చెందక్కర్లేదు. గ్రూప్ 2 విద్యార్థులందరూ కూడా ప్రశాంత వాతావరణంలో వాళ్ళు పరీక్షలు రాసుకోవడానికి అన్ని పోలీస్ శాఖ తరఫున అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసాం. ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర 144 సెక్షన్ ఏర్పాటు చేయడంతో పాటు ఎటువంటి మాల్ ప్రాక్టీస్కి తావు లేకుండా వాళ్ళందరినీ కూడా మేము పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఒక్కొక్క స్టేషన్కి ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక్కొక్క ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ని పెట్టాము. అదేవిధంగా నేను మా ఉన్నతాధికారులు ఎస్పీ గారు అందరం కూడా ఓవరాల్గా తిరుగుతూ మొత్తం అన్ని సెంటర్స్ని కూడా ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా న్యూ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియాలో కూడా మేము ప్రత్యేకంగా వెహికల్స్ పెట్టించాము. ఎవరైనా విద్యార్థులు లేట్ అయినా వాళ్ళని ఇమీడియట్గా తీసుకురావడానికి, అదేవిధంగా ఏదన్నా మీకు ఇబ్బంది కలిగింటే 112 కాల్ కూడా చేయమని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. అలానే మీ అందరూ చూస్తున్నారు, పిస్కింగ్ చేయడంతో పాటు వాళ్ళకి తెచ్చుకున్నటువంటి సెల్ ఫోన్స్ కానీ అలానే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా డిపాజిట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయించాం. అందులో పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఏదన్నా మీకు చిన్న ఇబ్బంది కలిగినా కూడా 112 కాల్ చేయొచ్చు. కాబట్టి 144 నిషేధాజ్ఞలు ఉన్నాయి. కాబట్టి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అందరిని కూడా పంపించడం జరుగుతుంది. నిన్నటి వరకు కూడా నేను రాత్రి వరకు కూడా ఘర్షణ అంటే ఆందోళన చేశారు విద్యార్థులు, అటు విజయవాడలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు. ఇక్కడ ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేసి ఏలూరు జిల్లాకు సంబంధించి ఏమైనా చిన్న చిన్న ఆందోళనలు ఏమైనా ఉన్నాయా? విద్యార్థులు ఏం చెప్పారు? ముఖ్యంగా ఏలూరు జిల్లాలో మన టౌన్లో 6 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఏలూరు సిఆర్ రెడ్డి మహిళా కాలేజ్, ఏలూరు డిగ్రీ కాలేజీ, అదేవిధంగా ఈ మన ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ తెరిసా కాలేజీ కూడా. ఇది మొత్తంగా అటు పోలీసులు కూడా చెప్తున్నారు, పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ ఏలూరులో 6 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ 6 సెంటర్ల వద్ద కూడా ప్రత్యేకమైన అధికారులను పెట్టి అక్కడ క్షుణ్ణంగా అభ్యర్థులందరూ కూడా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి కానీ లేదంటే ఇక్కడ భద్రత సంబంధించి కానీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసాం. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నాం. అదేవిధంగా అభ్యర్థులు ఎవరైనా సరే ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకి చేరే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించి కూడా పూర్తిగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసాం. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా చేసామని కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. అభ్యర్థులందరూ కూడా ఒక్కొక్కరిగా తమ పరీక్షా కేంద్రాల్లోకి వెళ్తున్నారు. ఇక్కడ హాల్ టికెట్ల నెంబర్లను చూసుకొని వాళ్ళంతా కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. పోలీసులు కూడా ప్రత్యేకమైన క్షుణ్ణంగా అభ్యర్థులను పరిశీలించిన తర్వాత, ఎందుకంటే ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ లేదంటే ఇతర డిజిటల్ వాచ్ కానీ అటువంటి ఏవి కూడా లోపలికి తీసుకెళ్ళకూడదు. ఓన్లీ కేవలం హాల్ టికెట్ అదేవిధంగా ఐడి ప్రూఫ్ చూపించి మాత్రమే లోపలికి వెళ్ళాలని చెప్తున్నారు. పూర్తిగా కూడా నిన్నటి వరకు కూడా ఆందోళనలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థులను సంబంధించి లోపలికి అనుమతించే పరిస్థితికి సంబంధించి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పరీక్ష సమయానికి పావుగంట ముందే ఖచ్చితంగా గేట్లు క్లోజ్ చేస్తామని చెప్తాను. ఈలోపే అభ్యర్థులందరూ కూడా పరీక్షా కేంద్రం లోపలికి చేరుకోవాలి. గంటన్నర ముందు నుంచి అభ్యర్థులందరూ కూడా అనుమతించిన నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళంతా కూడా పావుగంటకు ముందే పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి వరకు కూడా అటు విజయవాడలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, లేదా వైజాగ్లో కావచ్చు పెద్ద ఎత్తున అభ్యర్థులందరూ కూడా ఆందోళనలు చేశారు. ఏదైతే రోస్టర్ విధానం ఉందో రోస్టర్ విధానానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి రోస్టర్ విధానం కాకుండా రోస్టర్ విధానం అంటే హారిజాంటల్ రోస్టర్ విధానం, వర్టికల్ రోస్టర్ విధానం 2 రకాలుగా ఉంటాయి. కానీ కొత్తగా వచ్చినటువంటి జీవోను అమలు చేయకుండా గతంలో ఉన్నటువంటి రోస్టర్ విధానాన్ని తీసుకొచ్చారని చెప్పి అటు అభ్యర్థులందరూ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి నోటిఫికేషన్ అంటే పరీక్షకు సంబంధించి వాయిదా వేయాలని చెప్పి నిన్నటి వరకు కూడా ఆందోళన చేశారు. నిన్న ఏపీఎస్సీ ప్రధాన కార్యాలయం వద్ద కూడా అభ్యర్థులందరూ కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. అంటే సోషల్ మీడియాలో కూడా నిన్న ఒక వెబ్ నోట్ రిలీజ్ అయ్యింది. ఆ వెబ్ నోట్లో పరీక్ష వాయిదా వేశారంటూ కూడా ప్రచారం జరిగింది. దాంతో అభ్యర్థులందరూ కూడా హర్షణ వ్యక్తం చేశారు. పరీక్ష వాయిదా వేశారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత దానికి సంబంధించి ఏపీఎస్సీ స్పందించింది. ఎక్కడ కూడా పరీక్షను వాయిదా వేసినట్టు వెబ్ నోట్ ఏమీ రిలీజ్ చేయలేదని చెప్పి అటు ఏపీఎస్సీ అధికారులు కూడా ప్రకటించిన నేపథ్యం మరోసారి మళ్ళీ అభ్యర్థులందరూ కూడా
నిన్న సాయంత్రం వరకు రాత్రి వరకు కూడా అభ్యర్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించాలి, దీన్ని వాయిదా వేయాలని చెప్పి నిన్న రాత్రి వరకు కూడా ఆందోళన జరిగిన పరిస్థితి కనిపించింది. మరోవైపు దీని మీద అటు మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఏదైనా న్యాయమైనటువంటి సమస్యలు ఏదైనా ఉంటే కానీ, ఆ చిక్కులు ఉంటే కానీ ఖచ్చితంగా వాటి మీద పూర్తిగా న్యాయ నిపుణులు సలహాలు తీసుకుని వాటిని ఎక్కడ కూడా నోటిఫికేషన్ సంబంధించి ఎక్కడ కూడా భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా అభ్యర్థులందరూ కూడా ఈ రోస్టర్ విధానాన్ని సవరించాలి, ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో కూడా తమకి ఇబ్బంది అవుతుందని చెప్పి అభ్యర్థులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. చాలా వరకు కూడా ఆందోళన కూడా చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా నిన్న రాత్రి వరకు కూడా ఘర్షణలు ఆందోళనలు జరిగినప్పటికీ ఏపీపీఎస్సీ మాత్రం ఖచ్చితంగా తాము పరీక్షను వాయిదా వేయలేమని చెప్పింది. ఒక్క ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో తాము పరీక్షను వాయిదా వేయలేమని చెప్పింది. అంతా కూడా అభ్యర్థులందరూ కూడా పూర్తిగా పట్టభద్రులు కాబట్టి వారికి ఓటు హక్కు ఉంటుంది కాబట్టి తాము ఇప్పుడు ఈ పరీక్షను వాయిదా వేస్తే కనుక ఈ ప్రభావం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు ఉంటుంది కనుక, కాబట్టి మరోవైపు ఎవరైతే అభ్యర్థులందరూ కూడా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్కి సిద్ధమవుతున్న వారందరూ కూడా మనోవేదన గురవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఇది పూర్తిగా ఎన్నికల నియమావళి కిందకు వస్తుంది కాబట్టి దీన్ని వాయిదా వేయలేమని చెప్పి ఏపీపీఎస్సీ కూడా చెప్పిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈరోజు ఉదయం పరీక్ష ప్రారంభమైందని చెప్పలేదు. ఉదయం 10 గంటల నుంచి 10 గంటల నుంచి 12:30 వరకు మొదటి పేపర్, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కూడా 2 పేపర్లు ఉంటాయి. ఈ 2 పేపర్లకు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అన్ని అభ్యర్థులకు సంబంధించి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగా ఏలూరు జిల్లాకు సంబంధించి మాత్రం ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే మాత్రం మెయిన్స్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరుగుతుంది. పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేసి ఎగ్జామ్స్ అంతా కూడా ప్రశాంతంగా జరిగే విధంగా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.